నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును. చూడండి ఇక్కడ అన్నాడు, నేను ఇలాగందును. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇక్కడ మూడవ చరణం ఇది. నేను ఇలాగందును ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అది శ్రేష్ఠులు. శ్రేష్ఠుల సంఘములో ఒక వ్యక్తిగా మనం ఉండాలంటే భూమి మీద మనం భక్తిపరులుగా ఉండాలి. ధనవంతులుగా కాదు కానీ, భాగ్యవంతులుగా కాదు కానీ, ఐశ్వర్యవంతులుగా కాదు కానీ, బలవంతులుగా కాదు కానీ, భక్తిపరులుగా ఉండాలి. మనం భక్తిని నేర్చుకోవాలి, భక్తిని కలిగి ఉండాలి, భక్తిని అనుసరించాలి, భక్తిని కైకొంటూ కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు వారు శ్రేష్ఠులట. శ్రేష్ఠుల సంఘంలో లేక జ్యేష్ఠుల సంఘంలో ప్రథమముగా మనం ఉంటాం. అందుకన్నా నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్న సంగతి, వారు కేవలం నాకు ఇష్టలు. ఎవరంట? నా కులస్తులు నాకు ఇష్టలు కాదే, నా బంధువులు నాకు ఇష్టలు కాదే, నా తోడపట్టులు నాకు ఇష్టలు కాదే. ఎవరంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, ఆ వారు కేవలం నాకు ఇష్టలు. దేవుని సేవకునికి ఎవరైతే ఇష్టడుగా ఉంటారో దేవునికి కూడా వారు ఇష్టలే. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతాం, దేవుని యొక్క దీవెనలు పొందగలుగుతాం. ఇప్పుడు చూడండి 4వ శరణంలో ఒక మాట అంటున్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి అది శ్రమలు విస్తరిస్తాయట. అర్థమవుతుందా? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయంటున్నాడు. ఈరోజు ఈ మాట మీకు తెలియజేస్తున్నాడు. యెహోవాగా ఉన్నవాడు అనువాడు, యెహోవాగా అల్ఫయు ఒమేగయు నేనే అన్నాడు. ఆయన సర్వాంతర వ్యాపి. ఆ సజీవుడిని దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తే వారికి శ్రమలు వస్తాయి. చాలా మంది కుటుంబాలలో శ్రమ కావడానికి కారణం ఇది. కాబట్టి వేరొకరిని అనుసరిస్తున్నారు. సజీవుడైన దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తున్నారు కనుక వారికి శ్రమలు వస్తాయని ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెల్లడి చేస్తున్నాడు. కాబట్టి దావీదు గారు నేను చెప్తున్నానంటే భూమి మీద ఉన్న మనం ఒక ప్రార్థనా పరుడుగా పేరు సంపాదించుకోవాలి, ఒక భక్తి పరుడుగా పేరు సంపాదించుకోవాలి, ఒక ఆత్మీయుడిగా పేరు సంపాదించుకోవాలి, ఒక విశ్వాస వీరుడిగా పేరు సంపాదించుకోవాలి, ఒక విజ్ఞాపన కర్తగా పేరు సంపాదించుకోవాలి. అన్నా సంపాదించుకుంది పేరు, ప్రవక్తని అనే పేరు. భక్తి లేకపోయినా 84 సంవత్సరాలు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టక దివారాత్రులు కూడా పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ దైవికమైన భక్తిలో ఉంది కాబట్టి ఆమెకు దేవుడి ప్రజల ప్రవక్తని అనే బిరుదిచ్చి ఆమెకు దేవుడు దర్శనమిచ్చాడు. ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో ముద్రీకరించాడు. మరి మన పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే మన పేరు జీవ గ్రంథం. ఎందుకంటే ఆయన తీర్పు కాలంలో 2 గ్రంథాలు తెరవబడతాయి. ఒకటి జీవ గ్రంథము, రెండవది మరొక గ్రంథం. ఎవరి పేరైతే జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనబడని
మహిమలోకి వెళ్తాడు. మరి మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే భూలోకంలో మనం ఎలా ఉండాలి? భక్తి పరులుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా ఉండాలి, దేవుని పనిచేసే ఒక విశ్వాసిగా నీవు ఉండాలి. అలాంటి వాళ్ళంట ఆయన ఇష్టలట, ఆయనకి ఇష్టలట.